జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలం గ్రామం రాఘవాపూర్ సర్పంచ్ మాట్లాడుతూ ఊరికి డంపింగ్ యార్డ్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళడానికి దారి లేదు. కొంచెం వర్షం పడ్డా ట్రాక్టర్ వెళ్ళడానికి రాదు, మనుషులు వెళ్ళడానికి రాదు. అంత ఘోరంగా ఉంది. గత 9 సంవత్సరాలైనా పట్టించుకునే నాథుడేలాడు. రాఘాపూర్ వైకుంఠధామం కట్టి 9 సంవత్సరాలైంది. అక్కడికి వెళ్ళలేక ఎవరి ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి చైన్లలో సమాధి చేస్తున్న పరిస్థితి. శవాన్ని తీసుకెళ్లాలన్న రోడ్డు లేక చాలా ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా గుర్తించి వైకుంఠధామానికి రోడ్డు వేయాలని గ్రామస్తులు గ్రామ సర్పంచ్ కోరారు. తమ ఊరికి సీసీ రోడ్లు లేవని, ఇందిరమ ఇళ్లు 13 వచ్చాయి, ఇంకా 20 ఇళ్లైనా కావాల్సిందని, ఆర్టీసీ బస్ గతంలో వస్తూ ఉండేది కానీ ఇప్పుడు రావడం లేదని, తమ ఊరికి ఆర్టీసీ బస్ కావాలని, కొత్తగా మంజూరు చేసిన ఆసరా పింఛన్లు అర్హులైన వారందరికీ రావాలని, ఊరికి 24 గంటలు పనిచేస్తాను, సొంతంగా 2 బోర్లు వేయించాను, ఊర్లో ఎక్కడ గుంతల ఎక్కడ నా గుంతలో పడి నీళ్లు నిలబడి మురిగ్గా మారితే మొరం వేయించి ప్రతి ఇంటికి వేయించాను. సొంత డబ్బులతో తెలంగాణ ప్రభుత్వం ద్వారా తమ గ్రామానికి ₹1 రాలేదన్నారు. ఏమైనా వస్తుందంటే కేంద్రం నిధులు వస్తున్నాయి, కేంద్రం బడ్జెట్ గ్రామానికి వస్తున్నాయని, అంతనో ఇంతనో నడిపిస్తున్నామని, ప్రభుత్వం చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయేందర్రావు పటేల్, సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సంగయ్య, మాజీ సర్పంచ్ నరసింహులు, వార్డు మెంబర్ దీపక్ పటేల్, కొత్తకాపు దత్తరెడ్డి, కేశవకుమార్, చాకలి బసంతి, ఆంజనేయులు, ఎస్ సంజు, ఎరుకపాలి పాండు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. కానీ మన మనుషులకు పెట్టి భుజాల మీద వేసుకోరానికి కూడా అది అందులో బురదలే పడిపోతారు. చనిపోయిన మళ్ళీ వీళ్ళు కూడా పేషెంట్ వీళ్ళు కూడా ఇదైపోతారు సార్. మంటి కష్టాలు రాకొచ్చారు, అక్కడనే మళ్ళీ పోతున్నారు, సగం దాకా వస్తున్నారు. అక్కడికి దీనికి కరెక్ట్ గైడెన్స్ లేదు. ఏదో కఠినమా అంటే కఠినం అంతే అంతే ఉన్నది. వాళ్ళ రూల్స్ ఉండే వాళ్ళ రూల్స్ పక్కన కట్టారు సార్. వాళ్ళు ఇక జాగా లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తెచ్చి కట్టేసారు. వాళ్ళది దోషి అంటలేము కానీ ప్రభుత్వ భూమి అని కట్టేసారు. అది ఇప్పుడు ఇది చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కలిసి మేము ఊరోళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళకి సర్పంచ్ దృష్టికి తీసుకుపోయి గవర్నమెంట్తో మాట్లాడితే ఏమైనా కావచ్చు. గ్రామం రాఘవాపూర్, మండలం న్యాల్కల్, తాలూకా జహీరాబాద్, జిల్లా సంగారెడ్డి. ఈ గ్రామ అభివృద్ధి కొరకు మీరు ఏం చేస్తారు? మాకు డంపింగ్ యార్డ్ ఉంది పైన, కానీ దానికి సీసీ రోడ్ లేదు. పోవడానికి అసలు చాలా ప్రాబ్లం. ట్రాక్టర్ కూడా వెళ్ళదు, వర్షాకాలం ట్రాక్టర్ కూడా వెళ్ళని పరిస్థితి. ఇంటి కాలువలు ప్రాబ్లం ఉంది, సీసీ రోడ్ల ప్రాబ్లం ఉంది. సీసీ రోడ్లు కావాలి. ఇంకా ఇందిరమ్మ ఇల్లు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఇది ఎన్ని ఇండ్లు వచ్చినాయి, ఇంకెన్ని కావాలి? ఒక 13 ఇండ్లు వచ్చినాయి, ఇంకొక 20 ఇండ్లు కావాలి. ఇంకా అంటే మీ గ్రామ పంచాయతీ ఓటర్ల సంఖ్య ఎంతమంది ఉంటారు? ఫస్ట్ 1,056 ఉంది, ఇప్పుడు 920 ఉంది. అంటే మీకు ఇంత ప్రభుత్వం నుంచి ఇంకేమి ఆశిస్తారు? ఊరు అభివృద్ధికి స్టడీ ఉండాలి. ఊర్లో జర కాంపౌండ్ వాళ్ళు కావాలి. స్కూల్ కాడ కాంపౌండ్ వాళ్ళు లేదు. ఇంకా మీ ఊర్లో అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు? ఎంతమంది ఉంటుంది అంగన్వాడీ టీచర్స్? ఒకటే మీకు ఏమన్నా ఆర్టీసీ బస్సు అంటారు కదా? ఆర్టీసీ బస్సు గతంలో వస్తుండే, ఇప్పుడు వస్తలేదు. ఆర్టీసీ బస్సు గురించి కూడా కంప్లైంట్ ఏమికి వెళ్దాం అనుకున్నాం, ఇక కాలేదు. ఒక వారం రోజుల్లో వెళ్తాం. ఆడి కూడా మీకు మండలికి ఎన్ని కిలోమీటర్ దూరం ఉంటుంది? మీకు మండలకు 10 కిలోమీటర్ల దూరం. అయితే ఫస్ట్ నారాయణ చెట్టు హైదరాబాద్ ఉండే బస్సు, అది ఇక్కడ అభివృద్ధి చెందడం వల్ల ఆపేసి మళ్ళీ ఇస్తూ ఉన్నారు. అప్పటి నుంచి దీపం జరిగింది, 2 సార్లు వెళ్ళడం జరిగింది. వేస్తామంటున్నది. అది ఇప్పుడు కరెంట్ 200 యూనిట్లు ఉంది కదా, ప్రతి కుటుంబానికి ఉందా? ఒక 90% ఉంది, 10% లేదు. ఇప్పుడు పింఛన్లు అని వచ్చినాయి కదా, పింఛన్లు కొంతమందికి వితంతులకు వచ్చినాయి, మిగతా ఏజ్ అయిపోయిన వాళ్ళకి రాలేదు. వాళ్ళు కూడా వచ్చి తిరిగిపోతున్నారు. మీరే కావాల్సి ఇస్తలేదు మాకు వచ్చి ప్రెషర్ చేస్తుంది. అదే మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, అసలు మాకు కూడా కావాలని. అదే చెప్తున్నా సార్. ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళకి ఇస్తున్నావు నాకెందుకు ఇస్తలేవు, వాళ్ళకి ఇస్తున్నావు నాకెందుకు ఇస్తలేవు అని చెప్పి దమ్ చేస్తున్నాడు. ఎట్లా అవుతుందంటే వ్యక్తిగతంగా అవుతుంది. ఇక్కడ విలేజ్లో వాళ్ళకి తెలియదు కదా ఇట్లా ఉన్నది ఇట్లా లేదని. ఇట్లనే అపోజిట్ పార్టీ వాళ్ళు ఇక చేయడం పెడదాం అది ఇది అని చెప్పి వాళ్ళకు తోలిచ్చి 90 దాకా తోలిచ్చి చాలా ప్రాబ్లం పెడుతుంది. అది కూడా చాలా ప్రాబ్లం అవుతున్నది. పైనుంచి ఇష్యూ అనే ఇప్పుడు ఈ ప్రస్తుతానికి మీ గ్రామంలో ఎన్ని పింఛన్లు ఉన్నాయి? ఈ వృద్ధాప్య కానీ ఈ వితంతులు కానీ
అంతా నాకు ఐడియా లేదు. ఇప్పుడు మొన్న